అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్లే విదేశీ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. వైట్ హౌస్ వేదికగా పలు దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్ ప్లాన్ ను అనౌన్స్ చేశారు. భారత్, చైనా, వియత్నాం సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను వెల్లడించారు. ఒకవైపు ట్రేడ్ డీల్ పై డిస్కషన్ జరుగుతుండగానే భారత్ పైన టారిఫ్లను ప్రకటించారు. ఇక మన దేశంపై 26% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫారిన్ కంట్రీస్ తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరనే తాము ఆ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకొని భారత్ 52% సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. అందుకు ప్రతిగా భారత్పై 26% సుంకాలు వేశామన్నారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై చైనా 68% టారిఫ్లు విధిస్తుందన్న ట్రంప్ ప్రతీకగా తాము ఆ దేశ ఉత్పత్తులపై 34% సుంకాలు విధించామన్నారు. ప్రతీకార సుంకాలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్న డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% టారిఫ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు అత్యధికంగా కంబోడియాపై 49%, వియత్నాంపై 46% అమెరికా టారిఫ్లు విధించింది. అమెరికాకు ఇవాళ నిజమైన లిబరేషన్ డే అన్న ట్రంప్ 50 ఏళ్లుగా తమ ట్యాక్స్ ప్లేయర్లను దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% సుంకం విధిస్తే థాయిలాండ్ వంటి దేశాలు 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక సుంకాలు ఉండొద్దంటే విదేశీ కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులు ప్రారంభించారన్నారు. అలాంటి వారిపై ఎలాంటి సుంకం విధించబోమన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్లే విదేశీ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. వైట్ హౌస్ వేదికగా పలు దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్ ప్లాన్ ను అనౌన్స్ చేశారు. భారత్, చైనా, వియత్నాం సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను వెల్లడించారు. ఒకవైపు ట్రేడ్ డీల్ పై డిస్కషన్ జరుగుతుండగానే భారత్ పైన టారిఫ్లను ప్రకటించారు. ఇక మన దేశంపై 26% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫారిన్ కంట్రీస్ తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరనే తాము ఆ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకొని భారత్ 52% సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. అందుకు ప్రతిగా భారత్పై 26% సుంకాలు వేశామన్నారు. అమెరికా ఉత్పత్తులపై చైనా 68% టారిఫ్లు విధిస్తుందన్న ట్రంప్ ప్రతీకగా తాము ఆ దేశ ఉత్పత్తులపై 34% సుంకాలు విధించామన్నారు. ప్రతీకార సుంకాలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్న డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% టారిఫ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు అత్యధికంగా కంబోడియాపై 49%, వియత్నాంపై 46% అమెరికా టారిఫ్లు విధించింది. అమెరికాకు ఇవాళ నిజమైన లిబరేషన్ డే అన్న ట్రంప్ 50 ఏళ్లుగా తమ ట్యాక్స్ ప్లేయర్లను దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% సుంకం విధిస్తే థాయిలాండ్ వంటి దేశాలు 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. సుంకాలు ఉండొద్దంటే విదేశీ కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులు ప్రారంభించాలన్నారు. అలాంటి వాటిపై ఎలాంటి సుంకం విధించబోమన్నారు డొనాల్డ్ ట్రంప్.